ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు ఎంపీ ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిస్వార్థంగా బీసీల కోసం దీక్ష చేస్తుందని అన్నారు. కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల నుంచి కూడా బీసీల కోసం 12,000కు పైగా ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. కవితను మనసారా అభినందిస్తున్న కవిత పట్టుదలతో దీక్ష చేస్తుంటే ఆమె దీక్ష విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు ఆర్ కృష్ణయ్య. జీవదీసి రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల ద్వంద్వ విధానం అవలంబిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. జీవదీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి, గవర్నర్ సంతకం పెట్టాలి అన్నాడు. పోయి కలువు, నువ్వు కలువనే కలువు, రాష్ట్రపతిని కలువనే కలువు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు. కేవలం ప్రతిపక్షాల మీద, బీజేపీ మీద, ఇతర నాయకుల మీద బురద జల్లడమే పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు. ఆ వైఖరి మానుకో.